మీ ఫ్యామిలీ ఫ్యూచర్ కు సేఫ్ ఇన్వెస్ట్మెంట్ అంటే లాండోరా ద వ్యాలీ, కంది, హైదరాబాద్. సో ఈ ఐపీఎల్ సీజన్లో మరో ఇంట్రెస్టింగ్ మ్యాచ్ సండే పంజాబ్ కింగ్ 11 వర్సెస్ ఎల్ఎస్జి. సో లక్నో గెలుస్తుందా, పంజాబ్ గెలుస్తుందా? పంజాబ్ ఇప్పటికే టేబుల్లో టాప్ ప్లేస్లో ఉంది. ఒక్క మ్యాచ్ను కూడా ఓడిపోకుండా వరుస విజయాలను నమోదు చేస్తుంది. అటు బౌలింగ్లోనూ బ్యాటింగ్లోనూ చాలా స్ట్రాంగ్గా ఉన్నటువంటి టీం, నెంబర్ 1 ప్లేస్లో ఉన్న టీం పంజాబ్. సో ఇప్పుడు ఎల్ఎస్జి లక్నో సూపర్ జైంట్స్ జరిగినటువంటి 5 మ్యాచ్ల్లో కేవలం 2 మ్యాచ్లు గెలిచింది, 3 మ్యాచ్ల్ని ఓడిపోయినటువంటి పరిస్థితి. ఈ మ్యాచ్లో ఎవరు విన్నర్గా ఉండబోతున్నారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు సీనియర్ స్పోర్ట్స్ అనలిస్ట్ వెంకటేష్ గారు. వెంకటేష్ గారు నమస్తే. నమస్తే విజయ్. వెంకటేష్ గారు, ఆబ్వియస్లీ మళ్ళీ తిరిగి పంజాబ్ కింగ్స్ గెలవబోతుందా? అంటే ఇన్ జనరల్ వాళ్ళు దే విల్ స్టార్ట్ ఎస్ ఫేవరెట్స్, బట్ టాస్ లాంటివి చాలా కీలకమైన ఫ్యాక్టర్స్ ఉంటాయి. అండ్ ఎల్ఎస్జి బ్యాటింగ్ సరిగ్గా పర్ఫామ్ చేయట్లేదు, కానీ ఆ బ్యాటింగ్ లో టాప్ 4 అందరూ కూడా ఎక్స్ ఫ్యాక్టర్ కైండ్ ఆఫ్ ప్లేయర్స్. మార్ష్ కానీ, మార్క్రమ్, నికోలస్ పూరన్, రిషబ్ పంత్, వీళ్ళు ఎవరు కుదురుకున్నా వాళ్ళు సింగిల్ హ్యాండెడ్. అలాంటి ఎఫెక్ట్ ఉంది కాబట్టి మనం అంత ఖచ్చితంగా చెప్పలేం. కానీ పంజాబ్ ఇప్పుడు ఆడుతున్న తీరు బ్యాటింగ్ లో కానీ బౌలింగ్ లోని చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు. పర్టికులర్లీ వాళ్ళ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, అతను ఆడుతున్న తీరు, బ్యాట్స్మెన్ గా టీమ్ ని లీడ్ చేస్తున్న పద్ధతి, అతని క్యాచెస్ కూడా ఈవెన్ అద్భుతమైన క్యాచ్లు పడుతున్నాడు. సో హీఈస్ ఆన్ ఏ హై. సో శ్రేయస్ అయ్యర్ మీదే ఫోకస్ ఉండే పరిస్థితి మనకు అనిపిస్తుంది. ఎస్, ఇప్పటి వరకు ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదు పంజాబ్ కింగ్స్. సో యాస్టీస్గా శ్రేయస్ అయ్యర్ ఆడుతున్నటువంటి విధానం చూస్తే ఏ టైంలో ఎలా ఆడాలో ఎగ్జాక్ట్గా అదేవిధంగా తను బ్యాటింగ్ చేస్తున్నాడు. సో శ్రేయస్ అయ్యర్ ఒక పెద్ద ప్లస్ పాయింట్ అనుకోవచ్చా? చేజింగ్ లో అతను చాలా బాగా టీమ్ ని ముందుకు తీసుకెళ్ళడం, ఎంత డిఫికల్ట్ చేసినైనా చాలా కూల్ గా హ్యాండిల్ చేయడం మనం చూస్తున్నాం. సో అతని క్యాప్టెన్సీ ఎంత ఇంపార్టెంట్ అని క్లియర్ గా అర్థమవుతుంది. ఎందుకంటే గతంలో అతను కేకేఆర్ టైటిల్ గెలిపించి పెట్టాడు, ఢిల్లీని ఫైనల్ తీసుకెళ్ళి, లాస్ట్ ఇయర్ ఈ టీంని పంజాబ్ కూడా ఫైనల్ తీసుకెళ్ళి. ఎంత మంచి క్యాప్టెన్ అతను, ఎంత బాగా లీడ్ చేస్తున్నాడు, క్యాప్టెన్సీని ఎంత బాగా ఎంజాయ్ చేస్తాడు. చాలా మంది ఏంటంటే క్యాప్టెన్సీ ఇస్తే అది బర్డెన్ గా భావించి వాళ్ళ బ్యాటింగ్ ఎఫెక్ట్ అవుతుంది. కానీ హీస్ ఎంజాయింగ్ హిస్ క్యాప్టెన్సీ అండ్ హీస్ బ్యాటింగ్ బెటర్ యాజ్ ఎ కెప్టెన్. సో అతని క్యాప్టెన్సీ క్రెడెన్షియల్స్ చాలా మంది ఇప్పుడు కనుక మనం ఒక ఓటింగ్ పెడితే ఇండియాకి నెక్స్ట్ క్యాప్టెన్ ఎవరు ఉండాలి T20 ఫార్మాట్ లో అంటే ఎక్కువ ఓట్లు శ్రేయస్ అయ్యర్కి పడేట్టుగా ఉన్నాయి. ఇక ప్రమోద్ సింగ్ కూడా అద్భుతంగా తన పార్ట్నర్షిప్ కూడా అందిస్తున్నాడు, శ్రేయస్ అయ్యర్తో కలిసి అద్భుతంగా ఆడుతున్నాడు. సో ప్రమోద్ సింగ్ గురించి ఏం చెప్పాలి? సిమ్రన్ సింగ్ అండ్ ప్రియాంశ్ ఆర్య వాళ్ళ ఓపెనర్స్ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు. అయితే వీళ్ళ ముగ్గురు మీద వాళ్ళు ఎక్కువ డిపెండ్ అవుతున్నారేమో నాకు అనిపిస్తుంది. సిమ్రన్ కూడా చాలా ప్రతి మ్యాచ్ లో కాంట్రిబ్యూట్ చేస్తున్నాడు. అలాగే ప్రియాంశ్ ఆర్య కూడా వైభవ్ సూర్యవంశీ లాగా చాలా ఎక్స్ట్రాడినరీ టాలెంటెడ్ క్రికెటర్. అయితే తర్వాత మిగతా టీం కొంచెం అండర్ కుక్డ్ గా అనిపిస్తుంది నాకు. కానలీ కూడా ఫస్ట్ 2 మ్యాచ్ల తర్వాత పెద్దగా ఆడలేదు. ఈ మిడిల్ ఆర్డర్ లో కొంచెం ఏమైనా ప్రాబ్లం ఉందేమో అని అనిపిస్తుంది. బట్ అది ఎందుకంటే వాళ్ళకి ఎక్కువ అవకాశాలు కూడా రాలేదు. సో అది తప్పిస్తే ఐ థింక్ దే ఆర్ లుకింగ్ వెరీ గుడ్ ఇన్ బ్యాటింగ్ అండ్ బౌలింగ్. సో యుజ్వేంద్ర చహల్ ఫస్ట్ కొన్ని మ్యాచెస్ బాగా ఆడాడు, బట్ తర్వాత ఎక్కువ రన్స్ ఇచ్చేస్తున్నటువంటి పరిస్థితి. సో బౌలింగ్ విషయంలో ఎలా ఉందంటారు? లాస్ట్ మ్యాచ్ లో ఈవెంట్ ఫర్ లాట్ ఆఫ్ రన్స్. కానీ చహల్ మనకు తెలుసు అతని మీద చాలా టాక్టిక్స్ ఉన్నాయి, చాలా స్కిల్ఫుల్ బౌలర్. యూ విల్ కమ్ బ్యాక్. ఎందుకంటే అతను ఎప్పుడు కూడా కొద్దిగా రన్స్ ఇస్తాడు, బట్ ఏంటంటే వికెట్ టేకింగ్ బౌలర్. టీం కూడా ఏంటంటే అతను వికెట్స్ కోసం చూస్తారు. అతను కొన్ని ఎక్స్పీరియన్స్, ఎందుకంటే అతను తీస్తున్న వికెట్లు ఎవరు తీయలేదు. 200 వికెట్స్ తీసిన మొట్టమొదటి బౌలర్ ఐపీఎల్ లో అతను. సో అతను వికెటింగ్ బౌలర్ గా కొన్ని రన్స్ ఇచ్చినా కూడా మ్యాచ్ పర్ఫార్మెన్స్ రకంగా ఉన్నా కూడా ఐ థింక్ యూ విల్ కమ్ బ్యాక్. సో హర్షదీప్ సింగ్ తిరిగి ఫామ్లో వచ్చారనుకోవచ్చా? విమర్శలు అద్భుతంగా ఎదుర్కొన్న, సో వరుసగా ఫెయిల్ అవుతున్నాడు, పరుగులు ఇచ్చేస్తున్నాడు, ఎక్స్ట్రా రన్స్ మరి వైడ్స్ రూపంలో చాలా ఎక్కువ ఇస్తున్నాడు అనేటువంటి విమర్శలు ఎదుర్కొన్నాడు. బట్ లాస్ట్ మ్యాచ్లో వెంటనే 2 వికెట్స్ తీశాడు. సో ఏంటి హర్షదీప్ సింగ్ తిరిగి? హర్షదీప్ సింగ్ సడన్ గా ఫామ్ లోకి వచ్చాడు, ఎందుకంటే అతను గేమ్లో కనబడలేదు. సో వికెట్లు తీయడంతో పాటు అతని రిథమ్ కూడా బాగా కనిపిస్తుంది. యార్కర్స్ వేయగలుగుతున్నాడు. ఎప్పుడైతే యార్కర్స్ కరెక్ట్ గా పడతాయో, యార్కర్స్ ప్రాపర్ గా ఎగ్జిక్యూట్ చేయగలుగుతాడో, ఐ థింక్ ఈజ్ ఎ డిఫరెంట్ బౌలర్. డెత్ లో కానీ న్యూ బాల్ తో కానీ మళ్ళీ ఒక్కసారిగా ఫామ్ అందుకున్నాడు. అది చాలా పెద్ద ప్లస్ ఆ టీంకి. ఎందుకంటే మార్కో యాన్సన్ వరల్డ్ కప్ లో వేసినంత మంచి బౌలింగ్ ఈ ఐపీఎల్ లో అతని నుంచి మనం చూడలేదు. ఆ నేపథ్యంలో హర్షదీప్ ఫామ్ లోకి రావడం ఈ టీంకి చాలా పెద్ద ప్లస్ గా మనం చెప్పుకోవాలి. ఎస్, ఇక ఎల్ఎస్జి మీరు అన్నట్టుగా టాప్ 3 ఫెయిల్యూర్ అయితే యాస్టీస్గా నడుస్తుంది. ఒక్కరు కూడా క్లిక్ అవ్వట్లేదు. ముఖ్యంగా కెప్టెన్ రిషబ్ పంత్ తన సహజ సిద్ధమైనటువంటి గేమ్ని ఆడట్లేదు. ఆ బ్యాటింగ్ చూస్తుంటే కూడా ఏదో కొత్తగా ఆడుతున్నాడు, ఇప్పుడే టీంలోకి వచ్చాడు అన్నట్టుగా తన బ్యాటింగ్ స్టైల్ మారిపోయింది. ఏమంటారు కారణం?
నాకేమనిపిస్తుంది అంటే క్యాప్టెన్సీ ప్రెషర్ ఏమైనా ఫీల్ అవుతుంది. గతంలో అతను ఢిల్లీ క్యాపిటల్స్ కూడా లీడ్ చేశాడు. కానీ ఏంటంటే అతను ప్రైస్ ట్యాగ్ ప్రెషర్ ఉంది. ఎప్పుడు లేనంతగా ఎవరికి లేనంతగా 27 కోట్లు పెట్టి అతన్ని తీసుకున్నారు. ఆ ప్రైస్ ట్యాగ్ ప్రెషర్ అయితే కానివ్వండి, ఆ క్యాప్టెన్సీ ముఖ్యంగా బ్యాటింగ్ ఫామ్ లో లక్నో ఫ్రాంచైజ్ మేనేజ్మెంట్ ప్రెషర్ గురించి మనం ప్రత్యేకంగా డెఫినెట్ గా. చెప్పాలి. ఎందుకంటే ఆ మేనేజ్మెంట్ కూడా ఎలాంటి మేనేజ్మెంట్ అంటే ఇప్పుడు మీకు ముంబై కానీ చెన్నై కానీ ఎందుకు అంత మంచి ఫలితాలు ఇస్తారంటే వాళ్ళు చాలా ఫ్రీ హ్యాండ్ ఇస్తారు. వాళ్ళు క్రికెటింగ్ మ్యాటర్స్ వాళ్ళ కోచ్ కి కెప్టెన్ కి ఫ్రీ హ్యాండ్ ఇస్తారు. వాళ్ళ నుంచి అలాంటి ఇంటర్ఫియరెన్స్ ఉండదు. కానీ లక్నోలో మనం క్లియర్ గా మనం మన కళ్ళతో మనం చూస్తాం. పబ్లిక్ గా కూడా వాళ్ళు ఏ విధంగా క్యాప్టెన్స్ తో ప్లేయర్స్ తో బిహేవ్ చేస్తారు. వాళ్ళ ఓనర్ సంజీవ్ గోయింకా ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అవుతారు. క్రికెటింగ్ మ్యాటర్స్ లో కూడా నువ్వు ఎందుకు వైడ్ లేస్తున్నావు, నువ్వు ఎందుకు సరిగ్గా బ్యాటింగ్ చేయట్లేదు అన్నట్టుగా అతను మాట్లాడడం అనేది మనం క్లియర్ గా చూస్తున్నాం. సో మేనేజ్మెంట్ ప్రభావం కూడా ఉంది. ఆ టీం అంత మంచి టీం ఆన్ పేపర్ చాలా అద్భుతంగా ఉంది. ఇప్పటికీ వాళ్ళ బౌలింగ్ చాలా బాగుంది. అంత బాగున్న నుంచి ఆ పర్ఫార్మెన్స్ రావట్లేదంటే దాంట్లో మేనేజ్మెంట్ కూడా రెస్పాన్సిబిలిటీ వహించాలి. మేనేజ్మెంట్ ఎంత దూరంగా ఉంటే ఎంత మీరు గుజరాత్ టైటన్స్ చూడండి, గుజరాత్ టైటన్స్ ప్రతిసారి బాగా పర్ఫామ్ చేస్తారు. వాళ్ళ టీం ఓనర్స్ ఎవరో మనకి కనీసం వాళ్ళ మొహాలు కూడా తెలియదు. సో ఎప్పుడైతే ఓనర్స్ బ్యాక్ సీట్ లో ఉంటారో, వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళు ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ లేకుండా క్రికెటింగ్ మ్యాటర్స్ కోచ్ కి కెప్టెన్ కి వదిలేస్తారో అలాంటి టీమ్స్ బాగా పర్ఫామ్ చేస్తాయి. మ్యాచ్లో అద్భుతంగా మిడిల్ ఆర్డర్లో ఉన్న బ్యాట్స్మెన్ ఆడాడు. ఆ తర్వాత నెక్స్ట్ మ్యాచ్కి వచ్చేసరికి సో ఫ్యూచర్ ఇండియా కూడా అనుకున్నారు. బట్ అతను కూడా అనుకున్న స్థాయిలో రాణించలేకపోయాడు. ముకుల్ చౌదరి లాంటి వాళ్ళు కూడా ఏంటంటే వాళ్ళ టీం బాగుంది. యాక్చువల్గా మీరు తర్వాత మనం చెప్పుకున్న టాప్ 4 స్టార్సే కాకుండా ఆయుష్ బదోని, సమాద్, ముకుల్ చౌదరి లాంటి వాళ్ళు కూడా మంచి ప్లేయర్స్. ఏంటంటే టీంలో మీకు ఒక టీం వర్క్ ఉండాలి. ముందు ఒక బేస్ క్రియేట్ చేస్తే టాప్ 4 కనుక తర్వాత దాని మీద మిగతా వాళ్ళు దాన్ని బిల్డప్ చేసే అవకాశం ఉంటుంది. కానీ మీరు వరుసగా వికెట్లు పడుతుంది, వాళ్ళు కూడా ప్రెషర్లో వస్తారు. వాళ్ళ నుంచి కూడా వాళ్ళకి రన్స్ తొందరగా కొట్టాలా, వికెట్ కాపాడుకోవాలా అర్థం కాని పరిస్థితి కన్ఫ్యూజన్లో పడతారు. సో ఏంటంటే వాళ్ళకి కావాల్సినది ఓపెనింగ్ క్లిక్ కావట్లేదు. మార్చ్ ఫెయిల్ అవుతున్నాడు, లేకపోతే మార్క్రమ్ ఫెయిల్ అవుతున్నాడు, పంత్ ఫెయిల్ అవుతుంది. సో వీళ్ళకి ఆ సెట్ కూడా కావట్లేదు ఓపెనింగ్ పార్ట్నర్షిప్. సో ఏదో ఒక మార్పు చేసుకోవాలి. మార్పు చేసుకొని వాళ్ళు ఆ కాంబినేషన్ మార్చుకునేనా. ఎందుకంటే బౌలింగ్ చాలా బాగుంది. మహమ్మద్ షమి కానీ, ప్రిన్స్ యాదవ్ అద్భుతంగా బౌలింగ్ వేస్తున్నాడు. ఆవేష్ ఖాన్ కానీ వాళ్ళకి బౌలింగ్ అటాక్ చాలా బాగుంది. బెస్ట్ పేస్ అటాక్ ఉంది వాళ్ళ దగ్గర. బ్యాటింగ్ లో కనుక వాళ్ళు ఆ రైట్ కాంబినేషన్ కాగలిగితే ఇప్పటికైనా మించిపోయిందేం లేదు. దే కెన్ కమ్ బ్యాక్ ఇన్ టు ది టోర్నమెంట్. సో ఎంత టార్గెట్ పెడితే ఫస్ట్ బ్యాటింగ్ వచ్చే వాళ్ళు డిఫెండ్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఉంటుంది? టాస్ ఏమైనా కీలకంగా మారే అవకాశం ఉందంట? ఇది మ్యాచ్ చపూర్ స్టేడియంలో జరగబోతుంది. ఆ మ్యాచ్ అక్కడ ఏంటంటే జనరల్ గా మీకు కొన్నిసార్లు కొన్ని పిచ్ల మీద హై స్కోర్ వస్తాయి, కొన్ని పిచ్ల మీద చాలా లో స్కోర్స్ కూడా వస్తాయి. సో ఎలాంటి పిచ్ మీద ఆడతారో మనకి ఐడియా లేదు. బిగ్ గ్రౌండ్ కూడా అది. యూజువల్ గా లో స్కోరింగ్ గా ఉంటుంది. ఇక్కడ నేను అనుకోవడం 180, 190 చేస్తే ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీము గెలిచే అవకాశం ఉంటుంది, డిపెండింగ్ ఆన్ ది నేచర్ ఆఫ్ ది పిచ్. ఎస్. సో ఫస్ట్ బ్యాటింగ్ ఒకవేళ ఎవరు వచ్చినా కూడా గెలవడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఎందుకంటే 180, 190 మీరంటే బెస్ట్ స్కోర్ అంటే. సో అదే జరిగితే మళ్ళీ తిరిగి ఎల్ఎస్జీకి ఏమైనా ఛాన్సెస్ ఉంటాయి? ఎందుకంటే ఈ మ్యాచ్ గెలవకపోతే ఇక టేబుల్లో అట్టడుగులు పడిపోయే స్థాయికి అది కూడా చేరిపోతుంది ఆ టీం కూడా. సో ఖచ్చితంగా ఈ మ్యాచ్ చాలా కీలక అవకాశం ఉందంటారు ఎల్ఎస్జీకి? చాలా అండర్ పర్ఫార్మింగ్ టీమ్ అలాంగ్ విత్ కేకేఆర్ అండ్ ముంబై ఇండియన్స్. చాలా అండర్ పర్ఫార్మింగ్ గా ఉంది ఆ టీం. పాయింట్స్ టేబుల్లో కూడా బాటమ్ హాఫ్ లో ఉన్నారు. సో ఈ మ్యాచ్ గెలిస్తేనే, ముఖ్యంగా పంజాబ్ లాంటి టీంని ఓడిస్తే వాళ్ళకి చాలా పెద్ద మొరల్ బూస్టర్ అవుతుంది. బాగా టాప్ ఫామ్ లో ఉన్న టీంని ఓడిస్తే కనుక ఆ ఎఫెక్ట్ ఆ టీం మీద చాలా ఉండే అవకాశం ఉంది. అలాగే నన్ను అడిగితే పంజాబ్ ఇంతవరకు ఫస్ట్ బ్యాటింగ్ చేయలేదు కాబట్టి టాస్ గెలిస్తే వాళ్ళు ముందుగా బ్యాటింగ్ చేసి వాళ్ళని వాళ్ళు టెస్ట్ చేసుకోవాలి. ఫస్ట్ బ్యాటింగ్ చేసి కూడా గెలవగలమా అనేది వాళ్ళు టెస్ట్ చేసుకుని చూసుకోవాల్సిన అవసరం. విన్ ప్రిడిక్షన్ ఎలా ఇవ్వబోతున్నారు? విన్ ప్రొడిక్షన్ ఆఫ్ కోర్స్ డెఫినెట్లీ పంజాబ్ కింగ్స్ విల్ స్టార్ట్ యాజ్ ఫేవరెట్స్. 60% వాళ్ళకి ఫేవర్లో ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఒకవేళ టాస్ ఓడిపోయి ఫస్ట్ టైం ఒకవేళ పంజాబ్ కానీ బ్యాటింగ్లోకి వస్తే అప్పుడు విన్ ప్రిడిక్షన్ ఎలా ఉండబోతుంది? అప్పుడైనా సరే అంటే వాళ్ళకి ఆ బ్యాటింగ్ బాగుంది కాబట్టి బ్యాటింగ్ లైన్ వాళ్ళు మనం అనుకున్నట్టుగా 180, 190 చేయగల క్యాపబిలిటీ ఉంది. వాళ్ళు బ్యాటింగ్ లో డెప్త్ కూడా ఉంది. మార్కో యాన్సన్ వాళ్ళ బ్యాటింగ్ లో చాలా డెప్త్ ఉంది కాబట్టి ఐ థింక్ ఫస్ట్ బ్యాటింగ్ చేసినా కూడా ఐ విల్ గో విత్ ది సేమ్ ప్రిడిక్షన్, 60% ఇన్ ఫేవర్ ఆఫ్ పంజాబ్. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ఇది ఎల్ఎస్జీకి చాలా కీలకంగా మారబోతుంది. సో ఈ మ్యాచ్ గెలవకపోతే ఇక ఎల్ఎస్జీ టేబుల్ పట్టికలో చాలా అట్టడుగు స్థాయిలోకి చేరిపోయేటువంటి అవకాశం ఉంది. అలాగే పంజాబ్ కింగ్స్ ముఖ్యంగా ఈ మ్యాచ్ కూడా చాలా కీలకంగా మారదు. ఇప్పటికే ఫస్ట్ ప్లేస్లో ఉన్నటువంటి పంజాబ్ కింగ్స్ ఈ మ్యాచ్ను కూడా యాజ్ ఇట్ ఈస్గా గెలిచి ఇక తమకు తిరుగు లేదు అనే విధంగా నిరూపించుకునేటువంటి ప్రయత్నం
పంజాబ్ చేయబోతుందా చూద్దాం. మరి కొన్ని గంటల్లోనే ఈ మ్యాచ్కి సంబంధించినటువంటి ఇంట్రెస్టింగ్ పాయింట్స్ అన్నీ కూడా మనకు క్యారీ చేసే అవకాశం ఉంది. థ్యాంక్ యూ సో మచ్.